నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. గులాబీలో గుబులు చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మనందరికీ తెలుసు ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించారు, ఎలాంటి దిగజారుడుతనమైనటువంటి పనులకు పోలీసు విభాగం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం అంటే ఆ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. అటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి అధికారులు గులాబీ నేతలకు లొంగిపోయి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అంతేకాదు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బయట పెట్టడం, అంతకంటే ముఖ్యంగా ఎవరైతే ప్రత్యర్థి పార్టీ నాయకులు ఉన్నారో వారు ఫోన్లను ట్యాపింగ్ చేయటం, వారు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో ఎప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఇటువంటి సమాచారాన్నంతా సేకరించడానికి మాత్రమే ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసింది అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఈ క్రమంలోనే కీలకమైనటువంటి నలుగురు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అంతేకాదు ప్రణీత్ రావు అయితే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయటం, ఏదైతే తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజున వారు చేసినటువంటి అరాచకాలు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేశారు. సరే, ఇదంతా గతంలో జరిగినటువంటి పరిణామాలు. ఈ నలుగురు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మేము పెట్టినటువంటి టైటిల్ గులాబీల్లో గుబులు ఎందుకనేది ఒక రీజన్ చెప్తా. నకరికేల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగయ్య, ఆయన గులాబీ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు టార్గెట్గా పెట్టుకొని పని చేయడానికి ముందుకు వస్తున్నాం అని చెప్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సార్వత్రిక ఎన్నికలు, ఆ తదుపరి పార్లమెంట్ ఎన్నికలు, ఏ రకమైనటువంటి భంగపాటు పరిస్థితులు వచ్చాయో మనం చూసాం. అలాగే కేసీఆర్, ముఖ్యంగా గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, 2 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం, దాదాపు చాలా కాలం జైల్లో ఉండటం, ఇటీవలే ఆమె బెయిల్పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అయింది గులాబీ పార్టీ పరిస్థితి. ఇప్పుడు కూడా సైలెంట్లో ఉన్నారు. వాస్తవానికి ఏదైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలు కానీ, వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపై హై ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి అండ్ టీం. దీనిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆ యొక్క ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆయన ప్రభాకర్ అమెరికా పారిపోవడం, అంటే ఆయన వైద్యం నిమిత్తం వెళ్ళారంటున్నారు, కానీ పోలీసులు మాత్రం పారిపోయాడు కావాలని అనేది ఒక చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీస్ ఇవ్వటం, ఆయన 2 రోజులు గడువు కోరటం, ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది.
చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతోమందిపై ఆరోపణలు బాగా వినిపించాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ నాయకుడికి నోటీసులు ఇవ్వటం. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రధానంగా గులాబీ పార్టీకి సంబంధించి వారంతా ఇన్వాల్వ్ అవ్వటం, వారు చెప్పినట్లు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫాలో కావడం ఇక్కడ చర్చనీయాంశమైనటువంటి టాపిక్. ఇటువంటి క్రమంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఒక పక్కన భయంగా ఉన్నారు. ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎవరూ కూడా బయటకు వచ్చి ఈ అంశంపై మాట్లాడలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం గులాబీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. మొత్తానికైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఏ క్షణమైనా అరెస్టులు ఉండొచ్చు, మరికొంతమందికి నోటీసులు ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ స్టాఫ్ డిఎస్పీ రేంజ్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని కొంతమందిపై కేసులు నమోదు చేశారు. అయితే అధికారికంగా వారిని ఇంకా విచారించాల. కొన్ని సాక్ష్యాలను, కొంత సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నటువంటి దర్యాప్తు అధికారులు త్వరలోనే మళ్ళీ స్పీడప్ చేయబోతున్నారు అనేది తాజాగా జరిగినటువంటి ఏదైతే నకరికేల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా ఇంకా కీలకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి అనే చర్చ అయితే బాగా నడుస్తుంది. మొత్తాన్ని చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా, లేకపోతే పార్టీకి సంబంధించిన వారు ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి ఒక ఆర్డర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకా ఎంతమందికి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్టులు ఉంటాయా? ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా 500 మంది పోలీసులను ఆయా విభాగాలకు సంబంధించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ నలుగురు మాత్రమే జైల్లో ఉన్నారు, కానీ ఈ నలుగురు వెనుక ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. అందులో గులాబీ పార్టీ నేతలు, అలాగే ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాల్లో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారులు అనేది ఏ సమయానికి ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయంలో మాత్రం గులాబీ నేతలు ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి.